హలో అండి. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి రంగం సిద్ధమైంది. నవంబర్ 11వ తారీఖు పోలింగు, నవంబర్ 9వ తారీఖు ప్రచారానికి చివరి రోజు. ప్రచారానికి ఇంకా 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు టెక్నికల్‌గా కాకపోయినా రాజకీయంగా కష్టాల్లో పడ్డారు. ఆమె అసలు తమ ఇంటి కోడలే కాదు, మాగంటి గోపీనాథ్ గారి భార్యే కాదు అని చెప్పేసి మాగంటి గోపీనాథ్ గారి తల్లి మాగంటి మహానంద కుమారి గారు ఆర్డీఓ ఆఫీస్లో కంప్లైంట్ చేశారు. ఆమె చేసిన కంప్లైంట్ ఆధారంగా ఈరోజు శేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో విచారణ జరగబోతా ఉంది. విచారణకి మాగంటి సునీత గారు హాజరయ్యారు, మాగంటి మహానంద కుమారి గారు హాజరయ్యారు. అవును, నేను ఆయన భార్యనే అని చెప్పేసి సునీత గారు నిరూపించుకోవాలి, ఆమె అసలు గోపీనాథ్ గారి భార్య కాదు, తమ ఇంటి కోడలు కాదు అని చెప్పేసి నందకుమారి గారు నిరూపించారు. సరే, ఎవరే నిరూపిస్తారు అని చూడాలి. గతంలో ఎంఆర్ఓ ఆఫీసు ఆమెని మాగంటి గోపీనాథ్ గారి భార్య అని చెప్పేసి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ చెల్లుబాటు కాదు అంటూ మొదటి భార్య కుమారుడు గతంలో ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు. ఎన్నికల నామినేషన్ స్కూట్ని సందర్భంగా లెటర్ రాశారు. ఆమె అసలు లీగల్గా చెల్లుబాటు కాదు, ఆమె సహజీవనం చేస్తున్నారు, మాగంటి గోపీనాథ్ గారిని పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి అప్పట్లో ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు మొదటి భార్య కుమారుడు. అయితే ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఆమె ఉండటం వల్ల ఆమెని స్కూట్నీలో తీసివేయలేదు, ఆమె నామినేషన్ ధృవీకరించారు. ఎందుకు? ఇవి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ ఎంఆర్ఓ సర్టిఫికేట్ని ఛాలెంజ్ చేస్తూ మాగంటి గోపీనాథ్ గారి తల్లి మాగంటి కృష్ణమూర్తి గారి భార్య, అంటే మాగంటి గోపీనాథ్ గారి తండ్రి పేరేమో కృష్ణమూర్తి, తల్లి పేరేమో నందకుమారి గారు. ఇప్పుడు కృష్ణమూర్తి గారు లేరు, చనిపోయారు. నందకుమారి గారు కంప్లైంట్ చేశారు. ఏది? ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు, దాన్ని రీవెరిఫై చేయండి, దాన్ని క్యాన్సిల్ చేయండి అని ఆర్డీఓ ఆఫీసులో కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో విచారణ జరుగుతూ ఉంది. సరే, ఈ విచారణలో సునీత గారి భార్య అని తేలుస్తారా లేదా చూడాలి. ఒకవేళ ఈ భార్య అని తేల్చినా సరే వీళ్ళు ఆగుతారని అనుకోను, కోర్టుకు కూడా వెళ్తారు. మాగంటి గోపీనాథ్ గారి తల్లి కానీ, లేదు మొదటి భార్య కానీ, మొదటి భార్య కుమారుడు కానీ, వీళ్ళలో ఎవరో ఒకరు ఖచ్చితంగా కోర్టును అప్రోచ్ అవుతారు. రేపు ఎన్నికలకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. నవంబర్ 11వ తారీఖు పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్లో ఎమ్మెల్యేగా సునీత గారు గెలిస్తే ఎన్నికల కమిషన్ ఆమెను అభ్యర్థిగా ప్రకటిస్తుంది. కానీ ఆమె అభ్యర్థిత్వం నిలిచిద్దా లేదా అనేది రేపు వీళ్ళు కోర్టు ఫైటింగ్లో తేరే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సరే, టెక్నికల్గా ఏం జరిగిద్ది, రేపు కోర్టు ఏం తెలిసిద్ది, ఇప్పుడు అసలు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం తేలిద్ది, ఇదంతా పక్కన పెట్టండి. ఒకవైపు ఏమో మొదటి భార్య ఆమె భార్య కాదని వాదిస్తోంది. మొదటి భార్య కుమారుడు లెటర్ రాసి కొంత చర్చ పెట్టాడు. అందులోనూ ప్రత్యేకించి గోపీనాథ్ గారి తల్లి ఆమె మా కోడలు కాదని చెప్తా ఉంది. ఇది రాజకీయంగా కొంత ఇబ్బంది. ఎందుకు రాజకీయంగా ఇబ్బంది? దానికి కారణం ఏంటంటే, ఏమో ఏ అర్హతతో టికెట్ పొందారు? మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. చనిపోవడం ఫలితంగా ఆ కుటుంబం సానుభూతి, గోపీనాథ్ గారి సానుభూతి ఎన్నికల్లో వర్కౌట్ కావాలని బీఆర్ఎస్ పార్టీ సతీమణి హోదాలో టికెట్ ఇచ్చింది. కేవలం మాగంటి గోపీనాథ్ గారి సతీమణి అనేటువంటి కారణం చేతనే సునీత గారికి టికెట్ దక్కింది. అంతకుమించి వేరే కారణాలు ఏమీ లేవు. పార్టీలో పబ్లిక్లో గతంలో ఏ రోజు ఏ సర్వీసు లేదు. కేవలం గోపీనాథ్ గారి భార్య, ఆ భార్య అనేటువంటి కారణం చేత సెంటిమెంటల్గా ఓటు వర్కౌట్ అవుతుంది, ఓట్లు పడతాయి, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనే ఒకే ఒక్క రీజన్తో ఆమె టికెట్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె భార్య కాదు అని వాళ్ళ తల్లి గోపీనాథ్ గారి తల్లి చెప్తుంది, గోపీనాథ్ గారు మొదటి భార్య చెప్తున్నారు, వాళ్ళ కుమారుడు చెప్తున్నాడు. కాబట్టి ఇది కనుక జనంలోకి వెళితే రాజకీయంగా ఇబ్బంది. ఏ గోపీనాథ్ గారి భార్యనని చెప్పి తిరుగుతున్నారో, ఏ గోపీనాథ్ గారి భార్యని అని చెప్పి ఓట్లు అడుగుతున్నారో, అది కాదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబమే చెప్తున్నప్పుడు ఇది రాజకీయంగా ప్రభావం చూపించిందా లేదా? కాబట్టి చాలా ఇంపార్టెంట్. టెక్నికల్గా ఏం తెలియదు అనేది పక్కన పెట్టండి, కానీ రాజకీయంగా ఎలక్షన్స్ ఇంకా 5 రోజుల సమయం ఉంది అన్న టైంలో ఇది ఖచ్చితంగా ఇబ్బంది. నేను గతం నుంచి చెప్తూ వస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీకి ఇమేజ్ ఉంది జూబ్లీహిల్స్లో, కానీ రాంగ్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్నారేమో, వివాదాన్ని అనవసరంగా వెంటబడుతున్నాయేమో. ఇప్పుడు బీఆర్ఎస్కి పార్టీ ప్లస్ క్యాండిడేట్ మైనస్, అదే కాంగ్రెస్ పార్టీకి పార్టీ మైనస్, ప్రభుత్వం మైనస్, క్యాండిడేట్ ప్లస్. ఇది నిజం. ఇదే గతంలో ఇప్పుడు జూబ్లీహిల్స్లో నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, అభ్యర్థి మీద కొంచెం సానుకూలత ఉంది. బీఆర్ఎస్ పార్టీ మీద సానుభూతి ఉంది, లేదో సాఫ్ట్ కార్నర్ ఉంది, కానీ క్యాండిడేట్ మీద అంత గొప్ప ఒపీనియన్ లేదు, ఆమె జనంలో గట్టిగా కలిసిపోవడం లేదు. ఇది జూబ్లీహిల్స్లో నడుస్తుంది. ఈ టైంలో ఏకంగా అత్త వరుస అయ్యే, అంటే మరి అత్త అని కాదు, నేను అసలు మా ఇంటి కోడలే కాదన్నప్పుడు అత్త అనాలో లేదో తెలియదు, కానీ
మాగంటి గోపీనాథ్ గారి తల్లి మాత్రం కంప్లైంట్ చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకి అతి కొద్ది రోజుల దూరంలో ఈ కంప్లైంట్ రావటం, ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్లో చర్చకు రావటం కొంత నెగిటివ్ సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పుకోవాలి. మీరేమంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.